తెలంగాణలో కొత్తగా మరో 5 పురపాలక సంఘాలు ఏర్పాటు కానున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం హైదరాబాద్ సహా 68 పురపాలక సంఘాలు ఉండగా కొత్తగా జీహెచ్ఎంసీకి చుట్టుపక్కల రంగారెడ్డి జిల్లా పరిధిలో 5 పురపాలక సంఘాలను ఏర్పాటు చేసేందుకు సర్కార్ కసరత్తు చేస్తోంది. ప్రభుత్వం కూడా త్వరలోనే వీటి ఏర్పాటుపై నిర్ణయం తీసుకోనుంది. తెలంగాణలో మరో 5 పురపాలక సంఘాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పురపాలక సంఘాలుగా మారే 12 గ్రామాల్లోనూ పంచాయతీ ఎన్నికలు జరగలేదు. ఇది కొంత అనుకూలమని అధికారులు భావిస్తున్నారు. ఇక్కడ ఇప్పటికే ఎన్నికైన జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులున్నారు. వీరు పురపాలక ఏర్పాటుకు అంగీకరించాల్సి ఉంది. ప్రస్తుతం పంచాయతీలుగా ఉన్న బోడుప్పల్, చెంగిచెర్లను కలిపి ఓ మున్సిపాలిటీగా, ఫిర్జాదిగూడ, మేడిపల్లి, పర్వతాపూర్లను కలిపి మరొకటి, జిల్లెలగూడ, మీర్పేట్లను వేర్వేరుగా మున్సిపాలిటీలుగా చేయాలని కసరత్తు చేస్తున్నారు. జల్పల్లి, పహాడి షరీఫ్, కొత్తపేట, ఎర్రగుంట, బాలాపూర్లోని కొంత భాగం కలిపి మరో మున్సిపాలిటీగా ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఆయా గ్రామాల పరిధిలో సగటున జనాభా 50,000 నుంచి 2 లక్షల వరకు ఉన్నారు. దీంతో పాటు ప్రాంతాలు నగరానికి ఆనుకుని ఉన్నాయి. ఈ పంచాయతీలకు రికార్డు స్థాయిలో ఆదాయం వస్తోంది. సొంత ఆర్థిక స్తోమత ఉండడంతో వీటిని పురపాలక సంఘాలుగా మారిస్తేనే మంచిదని ప్రభుత్వం భావిస్తోంది. త్వరలో రాష్ట్రంలోని పలు స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించే అంశాన్ని ఎన్నికల సంఘం పరిశీలిస్తోంది. ప్రభుత్వం పురపాలక సంఘాలుగా వీటిని మార్చే ప్రక్రియను ప్రారంభిస్తే ఇక్కడి పంచాయతీలకు ఎన్నికలు మరోసారి వాయిదా పడనున్నాయి. పంచాయతీలను పురపాలక సంఘాలుగా ఏర్పాటు చేయడానికి అవసరమైన ప్రక్రియ పూర్తవడానికి మరో 3 నుంచి 6 నెలల వరకు సమయం పట్టే అవకాశం ఉంది. పంచాయతీలను మున్సిపాలిటీగా ఏర్పాటు చేయాలనే దానిపై మరికొన్ని జిల్లాల నుంచి కూడా వినతులు వచ్చినట్లు సమాచారం. కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాలో కూడా కొందరు ప్రజాప్రతినిధులు అధికారులతో చర్చిస్తున్నారు. పురపాలక సంఘాలుగా ఏర్పాటు చేస్తే రాజకీయంగా లాభమా, నష్టమా అన్న దానిపై నేతలు చర్చిస్తున్నారు. 3 దశాబ్దాల్లో ఎన్నడూ లేని విధంగా